హలో స్పైసీ రైడర్స్, శ్రీకారం రుచులకు స్వాగతం. ఈరోజు మన రెసిపీ బ్లాక్ ఐ బీన్స్ కూర, అదేనండి అలసందల కూర. దీనికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందామా? 2 గంటల ముందుగా అలసందల్ని నానబెట్టుకుని నానినాక కుక్కర్లో పెట్టి ఉప్పు వేసి నీళ్లు పోసి 3 విజిల్స్ తెప్పించుకోవాలి. అవి చల్లారినాక వాటర్ని డ్రైన్ చేసి ఇలా వేరే బౌల్లో పెట్టుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయను ముక్కలు చేసుకోవాలి. 2 టమాటాలని ఎక్స్ట్రా గ్రేవీ కోసం ప్యూరీ చేసి పెట్టుకోవాలి. 2 టమాటాలు ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. 2 చెంచాల కసూరి మేతి, 1.5 చెంచా కారం, 1/2 చెంచా గరం మసాలా, 6 లవంగాలు, 1/2 చెంచా జీలకర్ర, 1 బిర్యానీ ఆకు, 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడా ఉప్పు. ఇప్పుడు తయారు చేసుకునే విధానాన్ని చూద్దాము. పొయ్యి మీద గిన్నె పెట్టుకుని గిన్నె వేడి పట్ట తర్వాత దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. మనకి అలసందలు ఓవర్ నైట్ నానబెట్టుకోక్కర్లేదు, జస్ట్ 2 గంటలు నానబెట్టి ఉడకబెట్టుకుంటే కూరకి రెడీగా ఉంటాయి. ఇప్పుడు మనకి ఈ ఆయిల్ కాగినాక దీనిలో లవంగాలు జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. తర్వాత బిర్యానీ ఆకు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. చూసారా వేగుతున్నాయి, అరోమా స్మెల్ ఎంత బాగా వస్తుందో. దాని మీనింగ్ ఏంటంటే ఈ 3 వేగినట్టు అని అర్థం. మనకి వేగినాక దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా తెచ్చి యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది బాగా. ఇప్పుడు దీనిలో మనం ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాము. ఈ ఉల్లిపాయ ముక్కల్ని ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేయించుకోవాలి. చూసారా మనకి ఉల్లిపాయ ముక్కలు వేగినాయి బాగా. దీంట్లో మనం తరిగి పెట్టుకుని ఉంచుకున్న 2 టమాటాల ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని కలిగి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఉప్పు, కారం, గరం మసాలా వేసుకుని బాగా కలుపుకుందాము. ఈ టమాటా ముక్కల మీద మూత పెట్టేసుకుని ఈ ముక్కల్ని మెత్తగా ఉడికించుకుందాం మనం. ఇప్పుడు చూసారా టమాటా ముక్కలు మనకు ఉడికిపోయినాయి. దీనిలో మనం ఇప్పుడు గ్రేవీ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు, అది పోసుకోవాలి. ఎక్స్ట్రా గ్రేవీకి మనకి ఇది బాగా ఉపయోగపడుతుంది. మనకి ఎక్స్ట్రా గ్రేవీ కూడా ఇది ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న అలసందలను వేసుకోవాలి దీంట్లో. ఈ అలసందల్ని మసాలా బాగా పట్టే వరకు ఒక 10 to 15 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. బాగా కలిగి పెట్టుకుని ఉడకబెట్టుకోవాలి. చూసారు ఇదిగో మనకు అలసందలు ఉడికిపోయినాయి. ఇప్పుడు దీంట్లో మనం కసూరి మేతిని యాడ్ చేసుకుందాము. ఈ కసూరి మేతి వేసినాక ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకుందాం దీన్ని. యమ్మీ కూర రెడీ అయిపోయింది. ఈ కూరని రైస్తో కానీ చపాతీతో కానీ తింటే చాలా బాగుంటుంది. దీనికి కొద్దిగా నిమ్మకాయ యాడ్ చేసుకున్నారనుకోండి, అద్భుత. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్పైస్ రైడర్స్. I will be back with another spicy video.